కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా ఒక టెక్ జాబ్ కావాలా? మీరు కూడా ఒక టెక్ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కోడింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ చేయబోది అవ్వట్లేదా? సో నేను ఈరోజు ఒక టాప్ 5 హై పేయింగ్ టెక్ జాబ్స్ని చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బిటెక్. సో మనం ఈ వీడియోలో టాప్ 5 హై పేయింగ్ టెక్ జాబ్స్ ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది ఏమంటారంటే టెక్ జాబ్ చేయాలంటే డెఫినెట్లీ కోడింగ్ అవసరం అంటారు. బట్ కోడింగ్ లేకుండా కూడా చాలా టెక్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో వాటన్నిటిలో మనం ఒక టాప్ 5 హై పేయింగ్ టెక్ జాబ్స్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, సో దాన్ని అసలే మిస్ అవ్వకండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంకొక క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో వీడియోలోనికి వెళ్తే ఫస్ట్ నేను అసలు ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అలాగే ఆ జాబ్స్కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, అలాగే ఆ జాబ్స్ యొక్క రోల్స్ ఏంటివి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకో. ఫస్ట్ జాబ్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్. సో ఈ ప్రోడక్ట్ మేనేజర్ కి రోల్ ఏంటిదంటే, ఇప్పుడు కస్టమర్ అలాగే డెవలపర్ ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయాలి. అంటే కస్టమర్ నుంచి డెవలపర్కి కనెక్ట్ చేయాలన్నాడు. సో ఇది ప్రోడక్ట్ మేనేజర్ యొక్క రోల్. ఈ ప్రోడక్ట్ మేనేజర్కి కావాల్సిన స్కిల్స్ కమ్యూనికేషన్ అలాగే అనాలైసిస్ కావాలి. సో ఈ రెండు స్కిల్స్ ఉంటే మీరు కూడా ప్రోడక్ట్ మేనేజర్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ప్రోడక్ట్ మేనేజర్కి శాలరీ బేస్ ఎంత ఉంటుందంటే 12 lakhs to 30 lakhs per annum ఉంటుంది. సో 12 lakhs నుంచి 30 lakhs వరకు సంపాదించవచ్చు ఈ ప్రోడక్ట్ మేనేజర్ అయితే. సో ఇది ఈ రోజులలో ప్రోడక్ట్ మేనేజర్ అని చాలా పాపులర్గా ఉంది. ఒక బెస్ట్ హైపేయింగ్ జాబ్స్ వితౌట్ కోడింగ్ ఏదైనా ఉంటే ఇది అని చెప్పవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మేనేజర్ని చెక్ చేయండి. దాని రిక్వైర్డ్ స్కిల్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి కదా. బెస్ట్ కమ్యూనికేషన్ అలాగే మీకు డేటా అనాలైసిస్ మీద కొంచెం గ్రిప్ ఉన్నా కూడా డెఫినెట్లీ మీరు ప్రోడక్ట్ మేనేజర్ కావచ్చు. అలాగే సెకండ్ జాబ్ ఏంటంటే డేటా అనలిస్ట్. సో ఈ రోజులలో ప్రతి కంపెనీకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ డేటాని ఆర్గనైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే డేటా అనలిస్ట్కి ఈ రోజులలో చాలా డిమాండ్ అనేది ఉంది. సో ఈ డేటా అనలిస్ట్ మీరు కావాలంటే మీకు కావాల్సిన స్కిల్ SQL అలాగే ఎక్సెల్, ఈ రెండు స్కిల్స్ మీకు ఉండాలి. అలాగే దాంతోపాటు పవర్ BI అనే స్కిల్ కూడా ఉండాలి. సో ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు కూడా డేటా అనలిస్ట్కి ఎలిజిబుల్ కావచ్చు. సో ఈ రోజులలో డేటాని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ దగ్గర డేటా అనేది ఉంటుంది. ఆ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే ఆర్గనైజ్ కూడా చేసుకోవాలి. అందుకే డేటా అనలిస్ట్కి చాలా డిమాండ్ ఉంది. డేటా అనలిస్ట్ ఆపర్చునిటీస్ కూడా మనకు చాలా అన్నిటి ఉన్నాయి. అలాగే డేటా అనలిస్ట్కి బేసిక్ శాలరీ 6 lakhs నుంచి 20 lakhs per annum ఉంది. సో బేస్డ్ ఆన్ కంపెనీ శాలరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ దీన్ని కూడా చెక్ చేయండి. ఇది కూడా ఒక మంచి జాబ్ ఇప్పుడున్న టెక్ జాబ్స్లో. సో ఇలా మీరు డేటా అనలిస్ట్ కూడా కావచ్చు కోడింగ్ లేకు. అలాగే థర్డ్ జాబ్ ఏంటంటే UI or UX డిజైనర్. UI or UX డిజైనర్ ఎవరంటే, ఇప్పుడు దాన్ని మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని డిజైన్ ఉంటుంది, అలాగే దాని అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు దాని డిజైన్ ఉంటుంది, దాని ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో దాన్ని డిజైన్ చేసే వాళ్ళే ఈ UI or UX డిజైనర్స్. అంటే మీరు ఓపెన్ చేసే అప్లికేషన్ కావచ్చు, లేదా మీరు ఓపెన్ చేసే వెబ్సైట్ కావచ్చు, దాని ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసే పర్సన్స్ని మనం UI or UX డిజైనర్స్ అంటాం. సో ఈ రోజులలో ప్రతి కంపెనీకి లైక్ ఒక స్మాల్ షాప్ నుండి మొదలు పెడితే బిగ్గెస్ట్ కంపెనీ వరకు ఈ వెబ్సైట్స్ లేదా అప్లికేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మార్కెటింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవాలన్నా, లేదా వాళ్ళకు మంచి బిజినెస్ డెవలప్ కావాలన్నా కూడా ఈ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు, వెబ్సైట్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ రోజులలో ఈ UI or UX డిజైనర్కి కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మీ దగ్గర కనుక మంచి డిజైన్స్ ఉంటే డెఫినెట్లీ మీకు చాలా స్కోప్ అనేది ఉంటుంది. అలాగే డిజైనింగ్ మీద మీకు మంచి స్కోప్ అనేది ఉంటే, డిజైనింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డెఫినెట్లీ దీన్ని చూస్ చేసుకోండి. ఇది ఒక బెస్ట్ జాబ్. డిజైనింగ్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో. అలాగే దీనికి కావాల్సిన స్కిల్స్ ఫిగ్మా అంటే ఒక అప్లికేషన్ అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఫిగ్మా మీద గ్రిప్ ఉండాలి. ఫిగ్మా అంటే ఇప్పుడు అడోబే ఫోటోషాప్ అలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. సో అలాగే అది కూడా ఒక సాఫ్ట్వేర్. సో ఆ ఫిగ్మాలో మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో ఫిగ్మాలో పర్ఫెక్ట్ అయి ఉంటే మీరు డిజైనింగ్ ఈజీగా చేయవచ్చు. సో దట్ ఈజీగా మీరు ఈ UI or UX డిజైనర్కి ఎలిజిబుల్ కావచ్చు. అలాగే ఫిగ్మాతో పాటు అడోబే ఎక్స్ అనే స్కిల్ కూడా మీకు ఉండాలి. సో ఈ 2 స్కిల్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఈ UI or UX డిజైనర్కి ఎలిజిబుల్ కావచ్చు. మేజర్గా ఫిగ్మాలోనే ఈ వెబ్సైట్స్ లేదా అప్లికేషన్స్ యొక్క ఇంటర్ఫేస్ అనేది డెవలప్ చేస్తారు. సో ఫిగ్మా మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత అడోబే XD మీద కూడా మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో దట్ ఈజీగా మీరు UI లేదా UX డిజైనర్ కావచ్చు. UI or UX డిజైనర్కి ఈ రోజులలో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కూడా
వెబ్సైట్స్ని లేదా అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి యూఐ లేదా యూఎక్స్ డిజైనర్ కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్కి బేసిక్ శాలరీ 6 lakhs నుంచి 18 lakhs వరకు ఉంది. సో పర్ యానం మీరు 6 lakhs నుంచి 18 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫోర్త్ జాబ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. అంటే ఎవరైతే డేటాని ప్రొటెక్ట్ చేస్తారో సో వాళ్ళని సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. ఈ రోజులలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది ప్రతి కంపెనీకి అవసరము. అలాగే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా కంపెనీకి అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో స్కామ్స్ అనేటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఈ డేటా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనే జాబ్ కూడా చాలా డిమాండ్లో ఉంది. సో ఈ జాబ్ ఈ రోజులలో మంచి పాపులర్లో కూడా ఉంది. ఈ జాబ్లో ఏం చేయాలంటే డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలి. కొన్ని టూల్స్ని వాడుతూ ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలి. అంతే ఈ జాబ్కున్న రోల్. ఈ జాబ్కి ఏం స్కిల్స్ కావాలి అంటే నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, అలాగే థ్రెట్ డిటెక్షన్ టూల్స్ ఉంటాయి కదా, ఈ 2 స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్కి ఎలిజిబుల్ కావచ్చు. ఈ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి బేసిక్ శాలరీ ఎంత ఉంటుందంటే 8 lakhs నుంచి 25 lakhs పర్ యానం వరకు ఉంటుంది. సో ఈజీగా మీరు 8 lakhs నుంచి 25 lakhs పర్ యానం ఎర్న్ చేయవచ్చు ఈ సైబర్ సెక్యూరిటీ డేటా అనలిస్ట్. సింపుల్గా డేటాని ప్రొటెక్ట్ చేయాలి. మీకు నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, అలాగే థ్రెట్ డిటెక్షన్ టూల్స్ అనే స్కిల్ ఉండాలి. సో దట్ మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు, ఈజీగా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజులలో దీనికి కూడా చాలా డిమాండ్, అలాగే ఇది కూడా చాలా పాపులర్లో ఉంది. ఫిఫ్త్ వచ్చేసి టెక్నికల్ రైటర్. టెక్నికల్ రైటర్ అంటే ఎవరంటే ఇప్పుడు ఒక కోడ్ని ఓపెన్ చేసినప్పుడు దానిలో డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంటేషన్ని రాసే వాళ్ళని మనము టెక్నికల్ రైటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సి లాంగ్వేజ్ తీసుకున్నా, లేదా పైథాన్ తీసుకున్నా, లేదా ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకున్నా, దాంట్లో ఎప్పుడైనా కోడ్ని మనం చూసినప్పుడు స్లాష్ లైన్స్ తోటి డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ ఎందుకంటే ఎవరు కోడ్ చదివినా కూడా అర్థం అవుతుంది, ఈజీగా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అనే డాక్యుమెంటేషన్ రాస్తారు. సో డాక్యుమెంటేషన్ రాసే రోల్ని మనం టెక్నికల్ రైటర్ అంటారు. సో ఈ టెక్నికల్ రైటర్ కూడా ఈ రోజుల్లో మంచి డిమాండ్ అనేది ఉంది. ఎందుకంటే డే బై డే కోడింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతా పోతుంది కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ రాసే టెక్నికల్ రైటర్కి కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. మీరు డాక్యుమెంటేషన్ని రాయాలంటే మీకు కోడింగ్ రానవసరం లేదు. దానికి కావాల్సిన స్కిల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. మీరు ఇంగ్లీష్లో మంచి ప్రొఫిషియంట్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు రీసెర్చ్ మీద మంచి గ్రిప్ అనేది ఉండాలి, రీసెర్చ్ చేసే పర్సన్ అయి ఉండాలి. సో దట్ మీరు ఈజీగా డాక్యుమెంటేషన్ని రాయవచ్చు. సో ఇలా ఈజీగా మీరు టెక్నికల్ రైటర్గా కూడా కావచ్చు. సో దీనికి బేసిక్ శాలరీ 5 to 15 lakhs పర్ యానం ఉంటుంది. సో మీరు ఒకవేళ టెక్నికల్ రైటర్ అయితే మీకు బేసిక్ శాలరీ 5 lakhs నుంచి 15 lakhs పర్ యానం వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవి టాప్ 5 హై పేయింగ్ జాబ్స్. ఒక పైథాన్ డెవలపర్ కావచ్చు, లేదా జావా డెవలపర్ కావచ్చు, లేదా మంచిగా కోడింగ్ మీద గ్రిప్ ఉన్న పర్సన్ అయితే ఎంత ఎర్న్ చేస్తాడో సో కోడింగ్ లేకుండా కూడా మీరు ఇంత ఎర్న్ చేయవచ్చు. సో చూసారు కదా, లైక్ ఒక 30 LPA వరకు, మ్యాక్సిమం 30, మినిమం 6 LPA, 6 LPA నుంచి 13 LPA వరకు మీరు ఎర్న్ చేయవచ్చు వితౌట్ కోడింగ్ కూడా. సో కోడింగ్ రాకపోతే పెద్దగా టెన్షన్ తీసుకోకండి, కోడింగ్ రాకపోతే డిప్రెస్ అవ్వకండి. ఎందుకంటే కోడింగ్ లేకుండా కూడా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి, కోడింగ్ లేకుండా కూడా చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో వాటిని కూడా గ్రాప్ చేసుకోండి. స్కిల్ అనేది ఇంపార్టెంట్, వెదర్ అది కోడింగ్ స్కిల్ అనే కాదు, డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఆ స్కిల్స్ని నేర్చుకోండి, మంచిగా మీకు మీరు డెవలప్ కాండి. సో ఇలా కోడింగ్ లేకుండా కూడా ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ టాప్ 5 హై పేయింగ్ జాబ్స్ని నేనైతే మీకు చెప్పాను. సో ఫర్దర్ నేను ఇంకా ఏమున్నా కూడా వీడియోస్ దాని మీద కూడా చేస్తాను, వాటిని కూడా చెక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, అలాగే మీకు ఈ వీడియోకి అర్థమైన ఏదైనా కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. సో దట్ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఒక గిఫ్ట్ ఉందని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్ చేయాలి, నా కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఈ టెక్ జాబ్స్ని చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ని నేను ఒక పీడిఎఫ్లో చేసి ఇస్తాను. సో దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్లీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.